గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా నారా లోకేష్ ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్. ఆయనలో కనిపించే నూతన దృక్పథం, అంతర్జాతీయ సంబంధాల నైపుణ్యం, రాష్ట్ర అభివృద్ధి పట్ల బాధ్యత, ప్రజాసేవ తపన వల్ల ఆయన గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ ఆంధ్రప్రదేశ్గా గుర్తింపు పొందారు. ఏపీని టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్ల కొత్త శిఖరాలకు తీసుకెళ్లే మార్గదర్శిగా నిలిచారు. పెట్టుబడులు సాధించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, పారదర్శక పాలనతో సుపరిపాలన అందించడం అనే 3 అంశాలతో మోడర్న్ ఆంధ్రప్రదేశ్ ఆర్కిటెక్ట్ లోకేష్ అని కూడా అనవచ్చు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని బలోపేతం చేయడంలో లోకేష్ పాత్ర అత్యంత ప్రాధాన్యమైంది. యువ నాయకుడిగా సాంకేతిక దృష్టి కలిగిన ఆలోచనలతో ఆయన డిజిటల్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ద్వారా ప్రపంచ ఐటీ దిగ్గజాలతో చర్చలు జరుపుతున్నారు. రాజకీయాల్లో నేటి సమస్యలకే కాదు, రేపటి పరిష్కారాలకు ఆయన నాయకుడిగా నిలుస్తున్నారు. ఆధునిక ఆలోచన, గ్లోబల్ దృష్టికోణంతో ప్రపంచం ముందు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను మరింత పెంచారు. ఆయన ప్రయత్నాల వల్ల నేడు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్న రాష్ట్రంగా నిలిచింది. విదేశీ పర్యటనల ద్వారా ఆయన గ్లోబల్ ఫార్మ్స్లో ఆంధ్రప్రదేశ్ అవకాశాలను వివరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఒక నమ్మకాన్ని నెలకొల్పుతున్నారు. లండన్ పర్యటనలో నారా లోకేష్ తీసుకున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ మ్యాప్పై మరింత బలంగా నిలబెట్టాయి. లోకేష్ విదేశీ వేదికలపై మాట్లాడే విధానం, ఆంగ్లంలో చక్కటి కమ్యూనికేషన్, సాంకేతిక అవగాహన ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపునిస్తున్నాయి. లండన్, సింగపూర్, జపాన్, దుబాయ్, అమెరికా వంటి దేశాల్లోని పరిశ్రమల పెట్టుబడిదారుల సమాఖ్యలతో చర్చలు జరిపి రాష్ట్రానికి పెట్టుబడుల మార్గం సుగమం చేశారు. లండన్ పర్యటన రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో ఒక కొత్త అధ్యాయం. యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్, గ్రీన్ టెక్ కంపెనీలు, స్టార్టప్ నెట్వర్క్తో సమావేశమై అనేక అవగాహన ఒప్పందాలు కుదిరాయి. విశాఖలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, అమరావతిలో ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ హబ్, తిరుపతిలో ఎడ్యుకేషన్ క్లస్టర్ స్థాపనకు దారితీశాయి. ఆయన ఆలోచనలో ఒక విశిష్టత ఉంది. లోకేష్కు ఉన్న సాంకేతిక అవగాహన ఆయనను ఇతర రాజకీయ నాయకుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. మిట్లో విద్యను అభ్యసించిన ఆయన టెక్నాలజీని అభివృద్ధికి సాధనంగా మలిచారు. టెక్ కంపెనీలతో సంబంధాలు, ఇన్నోవేషన్ సెంటర్లు, స్టార్టప్లకు ప్రోత్సాహం, ఇవన్నీ ఆయన గ్లోబల్ దృక్పథానికి ప్రతీకలుగా చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ పెట్టుబడుల కోసం లండన్లో ఐటీ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన రోడ్ షో అత్యంత విజయవంతమైంది. విశాఖపట్నంలో 14-15 తేదీలలో జరిగే సిఐ భాగస్వామ్య సదస్సుకు ప్రపంచ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. భారతదేశం లండన్ ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించనుంది. విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సును ప్రపంచ విజయంగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిఐ ఎదురు చూస్తోంది. లండన్ రోడ్ షో భారతదేశంలో అత్యంత డైనమిక్ పెట్టుబడి గమ్యస్థానాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ స్థానాన్ని బలోపేతం చేసింది. పరిశ్రమల ప్రముఖులతో తన దార్శనికతతో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, సూర్యోదయమైన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో వ్యాపారం చేయడానికి ఉత్తమ ప్రదేశం అన్నారు. కేవలం 16 నెలల్లో మేము 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను సాధించామని, 2047 నాటికి 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారే మా ప్రయాణంలో భాగం కావడానికి ఇప్పుడు ప్రపంచ భాగస్వాములు చేస్తున్నామని అన్నారు. లండన్ రోడ్ షో కేవలం పెట్టుబడుల గురించి మాత్రమే కాదు, డేటా సెంటర్లు, సెమీ కండక్టర్లు, పునరుత్పాదక శక్తి మరియు ఏఐ నేతృత్వంలోని ఆవిష్కరణల వంటి అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల్లో దీర్ఘకాలిక భాగస్వామ్యాలను నిర్మించడం గురించి, ఏఐ ఆధారిత ఆవిష్కరణలపై బలమైన దృష్టితో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే ప్రభుత్వ దీర్ఘకాలిక రోడ్ మ్యాప్ను కూడా మంత్రి వివరించారు. భారతదేశం యొక్క హరిత పారిశ్రామిక విప్లవానికి నాయకత్వం వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఉందని, 100% పునరుత్పాదక ఇంధన ఆధారిత మౌలిక సదుపాయాలకు మద్దతు ఇచ్చే ఏకైక రాష్ట్రం అన్నారు. లండన్ రోడ్ షోలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రోడ్ మ్యాప్పై కీలక ప్రసంగం చేశారు ఐటీ మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా, అంతర్జాతీయ పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాలలో ఒకటిగా పేర్కొన్నారు. టెక్ మహీంద్రా యూరప్ బిజినెస్ అధ్యక్షుడు, అధిపతి, సిఐ ఇండియా యూకే బిజినెస్ ఫోరం సభ్యుడు హర్షుల్ అస్నానీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిపారు. హిందూజా గ్రూప్, రోల్స్ రాయస్, అపోలో టైర్స్, ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్, కోవెంట్రీ విశ్వవిద్యాలయం వంటి ప్రముఖ ప్రపంచ కంపెనీలతో మంత్రి ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అధునాతన తయారీ, ఆర్థికం, సాంకేతికత వంటి రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 150 మందికి పైగా సీనియర్ ఎగ్జిక్యూటివ్లు ప్రపంచ నాయకులను ఒకచోట చేరారు. విశిష్ట భాగస్వాములలో ఎరిక్సన్, సైంట్, ఎవాంటే గ్లోబల్, A1 ఓపెన్సెక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, లండన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రపంచ ప్రఖ్యాత విమాన తయారీ సంస్థ ఎయిర్ బస్ పెట్టుబడుల కోసం ఐటీ మంత్రి లోకేష్ ప్రయత్నించారు. ఢిల్లీలో ఆ దిగ్గజ సంస్థ పూర్తి స్థాయి బోర్డు ఉన్నత స్థాయి సమావేశానికి లోకేష్ హాజరై మొదటిసారి భారతదేశానికి వచ్చిన ఎయిర్ బస్ బోర్డుకు స్వాగతం పలికారు. ఎయిర్ బస్ వంటి దిగ్గజ సంస్థలను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆకర్షించడంలో ముందడుగు వేశారు. ఎయిర్ బస్ సంస్థను ఆంధ్రప్రదేశ్లో ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించి పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహించారు. ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల సాధన లక్ష్యంగా ముంబైలో పర్యటించి 30వ సిఐ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొని విశాఖలో జరిగే సిఐ సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. వేగవంతమైన అనుమతి ఇచ్చే విధానం, సింగిల్ విండో సౌకర్యం వంటి ప్రోత్సాహక చర్యలను అవలంబించి పెట్టుబడులను ప్రభావవంతంగా ఆకర్షిస్తున్నారు. 16 నెలల కాలంలో గత ప్రభుత్వాల కంటే ఎక్కువ పెట్టుబడులను రాష్ట్రంలో తీసుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగేలా పరిశ్రమల స్థాపనకు గట్టి కృషి చేస్తున్నారు. విదేశీ మార్కెట్లలో ముఖ్యంగా లండన్లో పెట్టుబడుల కోసం రోడ్ షో నిర్వహించడం ద్వారా కూడా విదేశీ పెట్టుబడులను ఆకర్షించారు. ఆర్థిక అభివృద్ధి, పరిశ్రమల సంస్కరణ, విదేశీ కంపెనీలతో చర్చలు జరిపి పెట్టుబడులను యథావిధిగా ఆకర్షించే పనుల్లో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మొత్తం 16 నెలల్లో 10,40,00,000 రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేశారు. సింగపూర్ పర్యటనలో 45,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు, ఏరోస్పేస్ పరిశ్రమ కోసం ఎయిర్ బస్తో కీలక సమావేశాలు, అవగాహన ఒప్పందాలు, 22,000 కోట్ల రూపాయల విలువైన పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు ఒప్పందాలు, విశాఖలో హోటళ్ల నిర్మాణం, బీచ్ శాండ్, మైనింగ్ రంగాలకు అనుమతులు పొందారు. ఏది ఏమైనా లోకేష్లో కనిపించే నూతన దృక్పథం, అంతర్జాతీయ సంబంధాల నైపుణ్యం, రాష్ట్రాభివృద్ధి పట్ల బాధ్యత, ప్రజాసేవ తపన వల్ల ఆయన గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందారని చెప్పాలి.